ఒక అందమైన నగరంలో ఆకాశాన్ని అంటేలా మెరిసిపోయే ఒక పెద్ద విలాసవంతమైన హోటల్ ఉంది. ఒక సాయంత్రం చాలా సాధారణమైన కాటన్ బట్టలు వేసుకుని చేతిలో ఒక పాత సంచితో ఒక వ్యక్తి ఆ హోటల్ మెట్లు ఎక్కాడు. ఆయన పేరు రాఘవరావు. ఆయన రూపం చూస్తే ఒక సామాన్య మధ్యతరగతి మనిషిలా ఉన్నాడు. రాఘవరావు మెల్లగా హోటల్ లోపలికి నడిచాడు. లోపల అన్ని ఖరీదైన పాలరాతి నేలలు, పైకప్పు నుండి వేలాడుతున్న పెద్ద గ్లాసు షండియర్లు ఉన్నాయి. రాఘవరావు ఆ వైభవాన్ని చూసి ఆశ్చర్యపోకుండా చాలా సహజంగా చుట్టూ చూస్తున్నాడు. ఆయన రిసెప్షన్ కౌంటర్ దగ్గరకు వెళ్ళాడు. అక్కడ సోమేష్ అనే మేనేజర్ ఉన్నాడు. సోమేష్ తన ఖరీదైన సూటులో చాలా గర్వంగా కనిపిస్తున్నాడు. రాఘవరావు యొక్క సాధారణ వేషధారణ చూడగానే సోమేష్ ముఖం మీద అసహ్యం కనిపించింది. బాబు, నాకు ఈరోజు రాత్రికి ఇక్కడ ఒక గది కావాలి అని రాఘవరావు మెల్లగా అడిగారు. సోమేష్ ఆయనను పైనుండి కింది వరకు చూసి నవ్వుతూ, హహ, ఇది పెద్దవాళ్ళు వచ్చే హోటల్. ఇక్కడ ఒక రాత్రికి అయ్యే ఖర్చు నీ జీవిత కాలపు సంపాదన కంటే ఎక్కువే ఉంటుంది. వెళ్ళి వేరే ఏదైనా చిన్న సత్రం చూసుకో అని ఏలనగా అన్నాడు. అప్పుడు రాఘవరావు ఇలా అన్నాడు, మీరు ఏమి భయపడకండి, మీకు ఎంత డబ్బు కావాలన్నా నేను ఇస్తాను. నాకు ఇక్కడ ఈ రోజుకి గది ఇవ్వండి. ఈసారి సోమేష్ కొంచెం కోపంగా ఇలా అన్నాడు, మీకు చెబుతుంటే అర్థమవ్వడం లేదా? ఇక్కడ మేము పని చేసుకోవాలి. మీరు ఇక్కడ టైంపాస్ చేయడానికి వచ్చి మా సమయాన్ని వృధా చేస్తే ఎలా? ఇవి చాలా ఖరీదైన హోటల్. మీరు ఇక్కడ ఈ బండలు తూడ్చే పని చేయడానికి కూడా సరిపోరు. అలాంటిది ఈ రోజు మొత్తం ఇక్కడే ఉంటారంటే ఎలా? ఇన్ని డబ్బులు మీరు కట్టలేరు. మర్యాదగా చెబుతున్నాను, ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని అన్నాడు సోమేష్. సరిగ్గా అప్పుడే సూటు బూటు ధరించిన ఒక ధనవంతుడు హోటల్లోకి ప్రవేశించాడు. సోమేష్ వెంటనే వంగి వంగి నమస్కారం చేస్తూ, రండి సార్, మీకోసం ప్రత్యేకమైన గదిని సిద్ధం చేశాం అంటూ అతనికి ఘనంగా స్వాగతం పలికాడు. ఆ అతిథి వెళ్ళిపోయాక సోమేష్ మళ్ళీ రాఘవరావు వైపు తిరిగి, ఏంటి నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? వెంటనే బయటకు వెళ్ళు, లేదంటే సెక్యూరిటీని పిలుస్తాను అని గట్టిగా అరిచాడు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ కథను పూర్తిగా లాంగ్ వీడియోలో చేయడం జరిగింది. షార్ట్ వీడియోలో మొత్తం కథని ఎక్స్ప్లెయిన్ చేయలేం కాబట్టి లాంగ్ వీడియో లింక్ ఇక్కడ కింద కనిపిస్తుంది కదా, దాని ద్వారా వచ్చి ఈ కథను మొత్తం వినేయండి. అద్భుతంగా ఉంటుంది. నిజ జీవితంలో చాలా మంది ఇలాంటి అవమానాలను, సందర్భాలను ఎదుర్కొని ఉండవచ్చు. కావున ఈ కథను పూర్తిగా చూసి ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేసి లైక్ చేసి వెళ్ళండి.